సో నెంబర్ సిస్టమ్స్లో కన్వర్షన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదండి. మనం ఆల్రెడీ ప్రీవియస్గా ఒక టేబుల్ కూడా చూసాము. ఇప్పుడు కన్వర్షన్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా. దీనికంటే ముందు కూడా మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది. డెసిమల్ అంటే దీని యొక్క రాడిక్స్ ఎంత ఉంటుందండి? ఎప్పుడు రాడిక్స్ అంటే బేస్ 10 ఉంటుంది. బైనరీకి అయితే 2, డెసిమల్కి 10, ఆక్టల్కి అయితే 8, హెక్సాకి అయితే 16. గుర్తుపెట్టుకోండి, వీటిని బేస్ చేసుకుని మనం ఏ క్యాలిక్యులేషన్స్ అన్నా కన్వర్షన్స్ అన్నా చేయగలం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాం, డెసిమల్ టు బైనరీ చేస్తాం, డెసిమల్ టు ఆక్టల్ చేస్తాం, డెసిమల్ టు హెక్సాడెసిమల్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 26 అనే నెంబర్ ఇచ్చారు. ఇది డెసిమల్, ఇది ఇలా ఇలా ఇస్తాడండి సమ్ము. సో డెసిమల్లో 26 అయితే బైనరీలో దాని వాల్యూ ఎంత అని అడుగుతారు. ఓకే, మనం ఏం చేయాలా, సింపుల్గా 26 తీసుకుని ఎటు కన్వర్ట్ చేస్తున్నాం, 2 వైపు కదా, డివైడెడ్ బై 2 చేయడమే. ఎన్నిసార్లు పోతుందండి, 13 టైమ్స్. రిమైండర్ ఏమైనా మిగులుతుందా, లేదు, 0. నెక్స్ట్ 13లో 2 ఎన్నిసార్లు పోతుందండి, 6 టైమ్స్. 2 6 12, అంటే ఎంత మిగులుతుంది, 1 మిగిలింది. నెక్స్ట్ 2 6లో ఎన్నిసార్లు పోతుంది, 3 టైమ్స్. ఏమన్నా మిగులుతుందా, లేదు, 0. నెక్స్ట్ 2 దీంట్లో ఎన్నిసార్లు పోతుందండి, ఒకసారే పోతుంది. ఎన్నిసార్లు మిగులుతుంది, 1 మిగులుతుంది. ఇలా కింద నుంచి పైకి వాల్యూ తీసుకోండి. ఎంత ఉందండి, 1 1 0 1 0 1 1 0 1 0. దీన్ని ఏం చేయాలి, 2. సో ఇది దీని ఆన్సరు. ఒకసారి ర్యాండమ్గా చెక్ చేద్దామా, మీకు ఆల్రెడీ కోడ్ ఎలా వేసుకోవాలో చెప్పా కదా, అది కూడా చూద్దాం ఒకసారి ఇన్ కేస్. సో ఫస్ట్ దీనికి వాడు ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ వేద్దాం మనం. సో క్వశ్చన్ ఇది, దీని యొక్క ఆన్సర్ ఇది. మీకు మామూలుగా ఎలా చెప్పాను, డెసిమల్లో ఉన్నప్పుడు కన్వర్షన్ చేసేటప్పుడు పవర్స్లో తీసుకోవాలని చెప్పాను. ఇన్ కేస్ దీన్నే చూద్దాం. 2 పవర్ ఆఫ్ 0 ఫస్ట్ తీసుకోండి, 2 పవర్ ఆఫ్ 1, 2 స్క్వేర్, 2 పవర్ ఆఫ్ 4, 2 క్యూబ్, 2 పవర్ ఆఫ్ 4. ఇట్లా తీసుకున్నప్పుడు 2 పవర్ ఆఫ్ 0 అంటే ఎంత వాల్యూ, 1 2 4 8 16. ఇప్పుడు ఎక్కడెక్కడ 1s ఉన్నాయి, అక్కడెక్కడ 1s పెట్టుకోండి. 1 1 0 1 0, ఓకేనా. 16 ప్లస్ 8 అంటే 24, ప్లస్ 2 అంటే 26. సో మనం ఇచ్చిన వాల్యూ మ్యాచ్ అయింది కదండి. ఏం లేదు, పవర్స్ పెంచుకుంటూ వెళ్తాం. మనం ఇప్పటి వరకు 8421 చూసాం, వీడు పెద్ద నెంబర్ ఇచ్చాడు కాబట్టి 16 వేసుకున్నాం. సో ఓకేనా. సో 26 ఇట్లా వచ్చింది బై యూజింగ్ దేర్ బేసెస్. 2 పవర్స్లో తీసుకున్నాం. ఇన్ కేస్ ఇంకా పెద్ద నెంబర్ వచ్చింది అనుకోండి, 2 పవర్ ఆఫ్ 5 వస్తుంది, 32 వస్తుంది. దాని ప్రకారం మనం పెంచుకుంటాం అలా. ఓకే, ఇన్ కేస్ మనం బైనరీ కాబట్టి డివైడెడ్ బై 2 చేసాం. ఇన్ కేస్ ఇది ఆక్టల్ నెంబర్లో కన్వర్ట్ చేయమన్నాడండి, సింపుల్ 26/10 అంటే డెసిమల్ నుంచి ఆక్టల్ వాల్యూ ఎంత అని అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలి, 26/8 వేసుకోవాలి. 8 ఎన్నిసార్లు పోతుంది, 3 టైమ్స్ పోతుంది. ఎంత మిగులుతుంది, 2. అంటే దీని వాల్యూ ఎంత, కింద నుంచి పైకి తీసుకోవాలని చెప్పా కదా. అంటే 8 3 24, మిగిలేదు 2. 3 2 ఆఫ్ 8. సో డెసిమల్ 26 యొక్క ఆక్టల్ వాల్యూ ఎంత, 32. గుర్తుపెట్టుకోండి. అట్లాగే సింపుల్ హెక్సా కూడా అంతే అండి. హెక్సాకి అయితే ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ 26 తీసుకోండి, తీసుకుని 10 వాడేమడుతాడు, హెక్సాలో ఎంత అని అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలి, 16తో డివైడ్ చేయాలి. 26/16 ఎన్నిసార్లు పోతుంది, ఓన్లీ ఒకసారే పోతుంది. ఎంత మిగులుతుంది, 16 అంటే 10 మిగులుతుంది. ఓకేనా, కింద నుంచి పైకి తీసుకోవాలి. సో 1 10 అంటే వాల్యూ ఎంత హెక్సాలో, ఏ 16. సో 2 6 ఆఫ్ 10 ఈక్వల్ టు 1 ఆఫ్ 16. సో ఒక్కొక్క ప్లేస్లో ఒకలా వచ్చింది వాల్యూ. ఇక్కడ బైనరీ వాల్యూ ఎంత కన్వర్షన్లో, ఫస్ట్ టైము 1 zeros ఒక వాల్యూ వచ్చింది. అదే ఆక్టల్లో అయితే ఒక వాల్యూ వచ్చింది. సేమ్ అదే హెక్సాలో అయితే
ఇంకో వాల్యూ వచ్చింది. సో మనం ఇట్లా కన్వర్షన్స్ చేసుకుంటాం. ఇంకా ఎగ్జాంపుల్స్ చేద్దాం, మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా ఏం చేయాలి, డెసిమల్ టు బైనరీ అన్నా, డెసిమల్ టు ఆక్టల్ అన్నా, డెసిమల్ టు హెక్సా అన్నా ఏం చేయాలన్నా డివైడెడ్ బై చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కింద నుంచి తీసుకోవాలండి వాల్యూ. ఇక్కడ 0 వస్తే వదిలేయడం కాదు, 0 1 అని చెప్పి కింద నుంచి తీసుకోవాలి. ఇక్కడ వచ్చిన వాల్యూస్ కూడా ఇలా తీసుకోవాలి, ఇక్కడ వచ్చిన వాల్యూస్ కూడా తీసుకోవాలి. ఓకే.